ఈరోజు మనం ది 7 డెడ్లీ సిన్స్ 8వ ఎపిసోడ్ చూడబోతున్నాం. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఆ చిన్న పిల్లల వెనకాల ఒక అమ్మాయి వచ్చి నిలబడుతుంది కదా, ఆమె హోలీ నైట్ కి చెందిన మనిషే. అలాగే వాళ్ళిద్దరిని పట్టుకుని మెడ పిసికేసి మర్యాదగా ఈ క్యాపిటల్ ఆఫ్ ది డెడ్ కి వెళ్లే దారి చెప్పమని అడుగుతుంది. మొదట ఆ అబ్బాయి చెప్పనంటాడు, కానీ తన చెల్లెలి మెడ పిసికి చంపేంత పని చేసేసరికి ఆమె ఎంతకైనా తెగిస్తుందని అర్థం చేసుకుని నిజం ఒప్పేసుకుంటాడు. నీ మనసుకి చాలా దగ్గరైన వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళని తలుచుకోవడం ద్వారా నువ్వు ఆ ప్లేస్ కి వెళ్ళొచ్చని చెప్తాడు. దానికి ఆమె అడిగింది, నాకు అలా ఎవరూ లేరే, వేరే ఏదైనా దారి తెలుసా అని అడిగితే, మాకెలా తెలుస్తుంది, మేమేమైనా చనిపోయి అక్కడికి వెళ్ళి చూసి వచ్చామా అని అంటారు. ఓ, చనిపోతే అక్కడికి వెళ్ళొచ్చా, ఇది చాలా బాగుంది అని వెంటనే అటాక్ చేసేలా ఉంటుంది. ఈ పిల్లల్ని కాదు, ఆమె సూసైడ్ చేసుకుంది. అదే సమయంలో క్యాపిటల్ ఆఫ్ ది డెడ్ లో బాన్, కింగ్ ఇద్దరు విడిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియక మిగతా వాళ్ళు వెతుకుతున్నారు. క్యాపిటల్ ఆఫ్ ది డెడ్ అంటే చనిపోయిన వాళ్ళు ఉండే చోటు కదా, ఏ వైపు నుంచి ఏ దెయ్యం వస్తుందో అని ఎలిజబెత్ ఆ పంది పిల్ల భయంగా ఉంటారు. అదే సమయంలో బాన్ ఆ చనిపోయినటువంటి ఎలైన్ ఆత్మని వెతుకుతూ వెళ్తుంటే అప్పుడు కింగ్ వచ్చి మన బాన్ ని ఆపుతాడు. కానీ బాన్ అతన్ని కింగ్ అని అస్సలు నమ్మడు. ఏయ్, నువ్వు కింగ్ లాగా డ్రామాలు ఆడుతున్నావా చిన్న పిల్లాడా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, షూ అని బెదిరించి మళ్ళీ బాన్ పరిగెత్తడం మొదలు పెడతాడు. కానీ మళ్ళీ ఆ కింగ్ దగ్గరికి వచ్చి, నీకు గ్రీడ్ అని కరెక్ట్ గానే పేరు పెట్టారు, ఎందుకంటే ఇన్ని రోజులైనా నువ్వు అస్సలు మారలేదు, ఎవరికి ఏమైనా సరే నేను అనుకున్నదే చేస్తాను, నాకు నచ్చిందే చేస్తాను అని ఎవరి గురించి పట్టించుకోకుండా ఉంటావు, అవునా కాదా? సరే ఇంతలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా కింగ్ వే ఉండాలి. నువ్వు కింగ్ వే అయితే నిన్ను కొట్టడానికి నేను అస్సలు వెనకాడాల్సిన అవసరం లేదని చాలా వేగంగా కొడతాడు. చూడండి, కొట్టబోతే వాడు తన తలగడతో అడ్డుకుని, నువ్వు అప్పుడు కూడా ఇలాగే కొంచెం కూడా బుర్ర వాడకుండా అటాక్ చేశావు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు అని ఆ కింగ్ ఏడిపిస్తాడు. ఏంటండి దీనికి మీ సమాధానం? నేను కొట్టాను కాబట్టి పగ తీర్చుకోవడానికి ఇలా ఇక్కడికి వచ్చావా అని అడిగితే, వెల్, పగ తీర్చుకోవడమే అని చెప్పాలి, కానీ నువ్వు నన్ను కొట్టిన కారణం కోసం కాదు, వేరే ఒక విషయం కోసం అని చెప్తాడు. మ్యాటర్ ఏంటంటే 10 ఏళ్ల క్రితం వీళ్ళే ఆ హోలీ నైట్స్ కి చెందిన వాళ్ళని చంపేశారని, లెజెండరీ 7 గా ఉన్న ఈ 7 డెడ్లీ సిన్స్ అందరినీ దేశం నుండి తరిమేసి ఉంటారు కదా, అందరూ ఒక్కో దిక్కుకి వెళ్ళిపోయి ఉంటారు. సరే, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ కింగ్ ఏంటంటే నేరుగా తన సొంత ఊరికి వెళ్దామని అనుకుని ఉంటాడు. కానీ తన సొంత ఊరికి వెళ్ళి చూస్తే ఆ ఊరు అనేది నాశనం అయిపోయి ఉంటుంది. బాన్ ఒక చోట ఎలిక్జర్ తీసుకోవడం కోసం వెళ్ళి ఉంటాడు కదా, అదే వాడి సొంత ఊరు, ఆ ప్లేస్ నాశనం అయిపోయి ఉంటుంది. చాలా ఏళ్ల నుండి ఈ కింగ్ బాన్ తోనే ఉండి ఉంటాడు కదా, బాన్ వచ్చి ఏం చేసినా సరే చావడు అనే విషయాన్ని చూసినప్పుడు కింగ్ కి పెద్దగా ప్రశ్నలు ఏమీ వచ్చి ఉండవు. ఓ, అది వాడి పవర్ ఏమో అన్నట్టుగానే ఉండి ఉంటాడు. కానీ ఒక్కసారి కింగ్ తన ఊరికి వచ్చి చూసినప్పుడు, తన ఊరు నాశనమై ఉండడం చూసినప్పుడు అర్థమై ఉంటుంది బాన్ ఎక్కడి నుండి పవర్ తీసుకున్న విషయం చెప్పినా. బాన్, నిజమే, నేను పవర్ తీసుకున్నా, ఆ అమ్మాయి చావుకు నీకేంటి సంబంధం అని అడిగాడు. అప్పుడు ఎలీన్, అమ్మాయి నిజానికి ఈ కింగ్ కి చెల్లెలట, ఈ విషయం బాన్ కి కూడా తెలిసి ఉండదు. అయినా సరే ఓకే, నీ చెల్లెలు చనిపోయింది అన్నది కరెక్టే, దానికోసం నన్ను పగ తీర్చుకోవడానికి వచ్చావా అంటే, సారీ అబ్బా, నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవు అని చెప్తాడు. ఆ విషయం మన కింగ్ కి కూడా తెలుసు కదా, నిన్ను చంపలేనని నాకు తెలుసు, కానీ నరకం చూపించగలను అంటాడు. వెంటనే బాన్ అదే ప్లేస్ లో అతన్ని రాయిలా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ ని కంటిన్యూ చేస్తారు. ఎలైన్ బాన్ కి ఆ ఎలిక్సర్ ఇవ్వనని చెప్పినప్పటికీ బాన్ తరచుగా ఎలైన్ ని కలవడానికి వస్తూ ఉండేవాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక రొమాంటిక్ ట్రాక్ అనేది మెల్లగా మొదలై ఉంటుంది. ఎలైన్ చూడటానికి చిన్న పిల్లలా ఉన్న వయసు మాత్రం తక్కువ కాదు, ఆమెకు ఒక 600 లేదా 700 ఏళ్ళు ఉంటాయేమో. ఎందుకంటే ఒక 100 ఏళ్ల క్రితం తన అన్నయ్య ఈ ప్లేస్ వదిలి వెళ్ళాడని, అతను ఇప్పటికీ తిరిగి రాలేదని ఆమె కొన్ని కథలు చెప్తూ ఉంటుంది. నువ్వేం భయపడకు, మీ అన్నయ్యని వెతికి తీసుకొద్దామని వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడ ఒక పెద్ద అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ ఎఫెక్ట్ నుండి బాన్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఒక పెద్ద డీమన్ ఆ ప్లేస్ నాశనం చేస్తూ ఉంటుంది. ఆ టైంలో బాన్ కి ఇమ్మోర్టాలిటీ పవర్స్ లాంటివి ఏమీ లేవు. అయినా సరే ఆ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎలైన్ది. నాకు ఎలైన్ అంటే చాలా ఇష్టం, ఆమెను ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నాను, అందుకే ఈ డీమన్ ని చంపడం నా బాధ్యత అని వాడు చాలా క్యాజువల్ గా తన దగ్గర ఉన్న నన్చక్స్ ని ఉపయోగించి ఆ డీమన్ హార్ట్ ని బయటకు తీసేస్తాడు. కానీ ఆ డీమన్ కి ఒకటి కంటే ఎక్కువ హార్ట్లు ఉన్నాయి, అది మళ్ళీ దాడికి వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ అక్కడితో ముగిసింది. కింగ్ బాన్ ని శిలగా మార్చాడు కదా, నీకు ఏవైనా చివరి కోరికలు ఉన్నాయా, లేక ఏడ్చి గోల చేయాలని అనుకుంటున్నావా అని అడిగిన బాన్ నవ్వుతూనే ఆ ప్లేస్ లో పూర్తిగా రాయిలా మారిపోతాడు. అసలు ఈ బాన్ గాడు ఎక్కడికి వెళ్ళాడు అని హీరో డయాన్ కలిసి వెతుకుతూ వస్తుండగా వాళ్ళ ముందు హోలీ నైట్ కి చెందిన అమ్మాయి కనిపిస్తుంది. వాళ్ళు లెజెండరీ 7 డెడ్లీ సిన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఆమె ఫైట్ కి సిద్ధంగా ఉంది, ఆమెను చూస్తే భయమేస్తోంది, ఈ ఫైట్ భయంకరంగా ఉంటుంది, మనం త్వరగా వెళ్ళాలి అని పంది పిల్ల ఎలిజబెత్ అంది. దూరంగా వెళ్ళడమే సేఫ్ అని చెప్పి అక్కడ నుండి చాలా దూరంగా వచ్చేస్తారు.
కానీ అక్కడికే హీరో ఎగురుకుంటూ వచ్చి పడతాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు? త్వరగా వెళ్ళండి అని ఆ పంది పిల్లను పంపించేయగా హీరో వెనకాలే డయాన్ని కూడా ఆ హోలీ నైట్ అమ్మాయి గాల్లోకి ఎత్తి విసిరి కొట్టేస్తుంది. సో ఇద్దరిని తట్టుకునేంత స్ట్రాంగ్‌గా ఉంది ఆ అమ్మాయి. ఇంకా చెప్పాలంటే డయాన్ నుండి తను చాలా ఎక్స్‌పెక్ట్ చేసింది. నువ్వు జెయింట్ క్లాన్ కదా! నీ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్‌తో ఏవేవో చేస్తావని అనుకున్నాను. కానీ నా ఎక్స్‌పెక్టేషన్స్‌ని నువ్వు అస్సలు రీచ్ అవ్వలేదు అని ఆమె అనేసరికి, ఓహ్! నా స్ట్రెంగ్త్ నిన్ను ఆశ్చర్యపరచకపోతే నా స్కిల్స్ చూడు అని ఎర్త్‌ని మానిప్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె ముందు ఏది వర్కౌట్ అవ్వదు. డయాన్ వల్ల కావడం లేదని హీరో రంగంలోకి దిగి తన ఖాళీ చేతులతోనే ఆ అమ్మాయితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఏంటయ్యా కత్తి తీయకుండానే గెలవగలనని అనుకుంటున్నావా అని అడిగితే, కత్తి వాడాలని నీకే అంత కోరిక ఉంటే నేనెందుకు ఆపాలి అని హీరో కత్తి తీసి అటాక్ చేస్తాడు. కానీ ఆ హోలీ నైట్ అమ్మాయికి ఏమీ కాదు. బదులుగా హీరో కత్తి ఎబిలిటీ ఏంటో ఆమె కనిపెట్టేస్తుంది. ఒక వ్యక్తి ఎలాంటి అటాక్ చేస్తున్నాడో ఆ అటాక్‌ని రిఫ్లెక్ట్ చేసే పవర్ ఆ కత్తికి ఉంది. ఇలా ఫైట్ జరుగుతుంటే ఇంకో పక్క కింగ్ వచ్చి బాండ్‌ని అక్కడే విగ్రహంలా మార్చేస్తాడు కదా! నీకిది కావాల్సిందేరా అని అనుకుంటూ ఉంటాడు. సరే అక్కడి నుండి వెళ్ళేటప్పుడు అక్కడ ఏదో పసుపు రంగులో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంటా అని చూస్తే అది నిజానికి ఎలిన్. బాండ్ కళ్ళకు మాత్రమే తను కనిపిస్తుంది. ఈ కింగ్ కళ్ళకు మాత్రం అసలు కనిపించదు. తను బాండ్‌ని కిస్ చేయడం ద్వారా బాండ్‌ని మళ్ళీ నార్మల్‌గా మారుస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్‌ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. బాండ్‌ని కాపాడటం కోసం ఎలిన్ అడ్డు వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళిద్దరికీ కూడా అక్కడ చాలా భయంకరమైన డ్యామేజ్ జరిగి ఉంటుంది. వదిలేస్తే ఇద్దరూ చనిపోతారు. అందుకే బాండ్‌ని కాపాడటానికి ఎలిన్ ఆ ఎలిక్సర్‌ని బాండ్‌కి ఇద్దామనుకుంటుంది. బాండ్ వద్దు నువ్వే తాగు అని చెప్పినా కూడా వినకుండా తను బాండ్‌కే దాన్ని ఇచ్చి ఉంటుంది. అది తాగడం వల్లే బాండ్‌కి ఇమ్మోర్టాలిటీ అనే శక్తి వచ్చి ఉంటుంది. ఆ రోజు ఆ డెమన్‌ని అంతం చేసి ఉంటాడు. కానీ ఆ ఎలిక్సర్ తాగడం వల్ల ఆ అడవి మొత్తం కూడా అక్కడ నాశనం అయిపోయి ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎలిన్ మన కింగ్‌కి చెప్తుంది. కింగ్‌కి ఎలిన్ కనిపిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే కింగ్‌కి ఎలిన్‌కి మధ్య ఉన్న మెమరీస్ చాలా తక్కువ. అందుకే తను అప్పటిదాకా తను కనిపించకుండా ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు కనిపిస్తుంటే ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఎలిన్ చెప్తుంది, నువ్వు నన్ను చూడగలుగుతున్నావంటే నేను నిన్ను ఒకటే విషయం అడుగుతున్నాను. వెళ్ళి బాన్‌కి సహాయం చెయ్యి అని అడుగుతుంది. అప్పుడే కరెక్ట్‌గా మన ఎలిజబెత్ ఆ పందిపిల్ల ఆ ప్లేస్‌లో వచ్చి పడతారు. వాళ్ళని చూసి మళ్ళీ ఎలిన్ వైపు తిరిగి చూస్తే ఎలిన్ అక్కడ ఉండదు. సరే ఎలిజబెత్ ఆ పందిపిల్ల అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మన కింగ్ దగ్గరకు వచ్చి ఈ ఈటె నీదే కదా మా ఫ్రెండ్స్ అక్కడ యుద్ధం చేస్తున్నారు. దీంతో అటాక్ చేయొచ్చు కదా అని అడుగుతారు. కానీ ఆ ఈటెని వాళ్ళు కనీసం ఎత్తలేకపోతారు. కానీ ఎలాగైనా ఎగిరి వెళ్ళి హీరోకి సహాయం చేయాలని దాన్ని పైకి లేపుతారు. కానీ ఎగరలేరు. అదే సమయంలో ఈ హోలీ నైట్‌కి చెందినవాడు మన డియాన్‌ని, బాండ్‌ని ఇద్దరిని వేసి చితకొడుతుంటాడు. హీరోకి మాత్రం ఏమీ కాకూడదని ఆ డియాన్ మన హీరోని అలాగే కాపాడుతుంది. నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. బాండ్ మళ్ళీ లేచి ఫైట్ చేద్దామని అనుకునే లోపే ఆ హోలీ నైట్ మన కింగ్ ని అటాక్ చేసి అతని గుండెల్లోంచి దూసుకెళ్లిపోయాడు. అప్పుడు మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ఆ రాత్రి డీమన్ ని చంపాక అడవి నాశనమైంది. ఎందుకంటే బాండ్ ఆ ఎలిక్సర్ తాగేశాడు. అయినా ఎలైన్ తన చివరి శ్వాసలో ఉన్నప్పుడు ఈ అడవిలోని చివరి విత్తనాన్ని మన బాండ్ చేతికి ఇచ్చి ఉంటుంది. దీన్ని ఉపయోగించి కొత్తగా ఇంకో అడవిని సృష్టించు, అస్సలు బాధపడకు అని చెప్తుంది. ఆ అడవిని సృష్టించడానికి ఈ విత్తనాన్ని నువ్వే స్వయంగా వెళ్ళి నాటుతావు. మనమిద్దరం కలిసి మళ్ళీ ఇలాంటి ఒక అడవిని సృష్టిద్దాం అని చెబుతూనే తను చనిపోతుంది. దాంతో ఈ ఎపిసోడ్‌ని ఇక్కడితో ముగిస్తున్నారు.